హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా బుజ్జి. ఇంట్లోనే ఉన్న కూరగాయలతో సింపుల్గా చికెన్ బిర్యానీ చూసేయండి. ముందుగా 4 ఉల్లిపాయలు, 2 టమోటాస్, 7 పచ్చిమిరపకాయలు, 1 కేజీ చికెన్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ బిర్యానీ పాత్రని పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. సో బిర్యానీలోకి మనకి ఆయిల్ పడుతుందండి. సో అందుకే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ అయిన తెలుసుకోవడానికి ఒక 2 నుంచి 3 ఆనియన్స్ పీసెస్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతున్నాయి. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసేటప్పుడు ఇలా స్మాష్ చేస్తూ వేసామంటే సో బాగా ఫ్రై అవుతాయండి, త్వరగా మనకి కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం రెడ్ చిల్లీస్ వేసుకుందామండి. బాగా కలుపుకున్నాము. రెడ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేశాను, సిమ్లో పెట్టేశానండి. అంతలోపు నేను చికెన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. చికెన్ మనం బయట నుంచి తెస్తాం కదండి, సో అందుకని చెప్పి 3 to 4 టైమ్స్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయా లేదా అని చెప్పి. చూస్తున్నారు కదా. సో ఇంకా ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మనం సిమ్లోనే పెడదామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఫ్రై. చూస్తున్నారు కదా, మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి సరిపోతుందండి ఆనియన్స్. సో ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీస్ కలుపుకున్నామండి. సో పచ్చి వాసన పోయేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. సో టేస్ట్ అనేది పచ్చి వాసన పోతేనే మనకు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది బిర్యానీలోకి. బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాస్ తీసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, సో మనకి ఫ్రై అవుతుంది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేద్దామండి. ఫ్రై అనిద్దాం. చిన్న మాట, బయట తీసుకొస్తాం కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. సో ఆ టేస్ట్ అంతగా బాగుండదు. సో మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడు నేను చూపించాను కదండి, అది వాడేసే డబ్బా ఉంటుంది కదండి, అందులో మేము స్టోర్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకుందాం. టమాటోస్ బాగా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. టమాటోస్ బాగా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలి, స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగినటువంటి సాల్ట్ని మీరు యాడ్ చేసేయండి. చూస్తున్నారు కదా. సో సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోండి. ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం, కానీ తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ అనేది బాగా ఫ్రైలోకి మెల్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా, సిమ్లోనే పెట్టానండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ బాగా తేలుతుందండి పైకి. సో టమాటోస్ కూడా మనకి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మీకు ఎంతవరకు కారం కావాలి, మీ టేస్ట్కి సరిపోయినట్టు కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసానండి. గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు ధనియా పౌడర్, ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. సో సిమ్లోనే పెట్టుకున్నానండి గ్యాస్. చూస్తున్నారు కదా, మనకు గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు. సో వేసుకున్నాను. చూస్తున్నారు కదా,
ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం చికెన్ పట్టాలి కదండి, సో అందుకని బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఈ గ్రేవీ అనేది చేసేటప్పుడు మీరు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త కొత్తిమీర వేసుకుందామండి. ఓకేనా, కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 5 minutes నేను సిమ్లో పెడుతున్నానండి. సో చికెన్ బాగా కుక్ అవ్వాలి కదండి, సో అందుకని. సో ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇప్పుడు కుక్ అయిపోయిందండి చికెన్. చూస్తున్నారు కదా గ్రేవీ అనేది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. సో నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. సో నేను 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇలా చూసేయండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సో నాకైతే సాల్ట్ కాస్త తగ్గింది. సో నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ తగ్గింది. సో ఇప్పుడు కలిపేసి ఒక 3 minutes ముందు పెట్టానండి. సో ఇంకా మనకి బాయిల్ అవుతుంది, చెక్ చేసుకోవాలి మధ్యలో మనం. ఇంకా లేదండి. సో ఒకసారి మూత పెట్టేస్తున్నాను. చూస్తున్నాను కదా, సో ఇంకా బాయిల్ అవ్వలేదు. ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టేస్తున్నాను. లోపల తీసి చూస్తున్నాము, బాయిల్ అవుతుందండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి 1 hour ముందు నానబెట్టినటువంటి రైస్ని వేసుకున్నాము. మనకు రైస్ అనేది అండ్ అంత మెత్తగా పడకుండా కొంచెం పొడి పొడిగా రావాలంటే మనం తీసుకునే వాటర్ బట్టి ఉంటుందండి. వాటర్ అనేది క్వాంటిటీ తక్కువగా ఉంటే మనకు రైస్ అనేది మునిగిపోతుంది. లేదు కరెక్ట్గా ఉందని చెప్తే రైస్ ఇలాగ మనకు తేలుతుందండి. చూసారు కదా, ఇలా తేలుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 minutes అలాగే పెట్టేస్తున్నాను. సిమ్లోనే పెట్టేస్తున్నానండి, లేకపోతే రైస్ అనేది అడుగుండిపోతుంది కదా. సో మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. సో మధ్య మధ్యలో మనం రైస్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేయాలండి. సో నేను సిమ్లో పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఒక 10 minutes మూత పెట్టేస్తున్నానండి, ఎందుకంటే కుక్ అవ్వాలి కదండి. సిమ్లోనే పెట్టేస్తున్నానండి, సిమ్లోనే ఉంచేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో సైడ్ నుంచి మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలి. ఇంతేనండి, ఇంట్లోనే ఉన్న తక్కువ కూరగాయలతోనే మనం చికెన్ బిర్యానీ చేసేస్తామండి. చూసారు కదా, సో ఈ బిర్యానీని మనము మ్యాంగో పికిల్తో తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to It's Me Priya. Thank you for watching guys. Bye bye.